Hello guys, welcome to my channel Learn with Nutan. Today we are going to discuss about the difference between the string buffer and string builder. ఇంతవరకు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు టాపిక్ వచ్చి ఏం చెప్పుకుందామో మనకి స్ట్రింగ్ బఫర్ కి స్ట్రింగ్ బిల్డర్ కి డిఫరెన్స్ ఏంటంటే చూద్దాం. ఫస్ట్ ఏముంది ఇక్కడ మనకి మ్యూటబుల్ ఉంది. ఓకేనా, మ్యూటబుల్ అంటే ఏంటి? ఇక్కడ స్ట్రింగ్ లో వచ్చేసి మనకి ఇక్కడ ఇన్మ్యూటబుల్ అంటే ఏంటి? మాటికి మనం ఏం చేసుకోవాలమా, డేటా మోడిఫై చేసినప్పుడు కొత్త ఆబ్జెక్ట్ అనేది మీకు ఏమవుతుందా క్రియేట్ అవుతుంది. అదే స్ట్రింగ్ బఫర్ లోని స్ట్రింగ్ బిల్డర్ లో మనకి ఏమవుతుందా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ లోనే మనకి ఏమవుతుందా డేటా అనేది మీకు ఏమవుతుందా మోడిఫై అనేది జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే స్ట్రింగ్ అనేది మనకి ఇక్కడ ఇన్మ్యూటబుల్ అంటే ఏంటి? ఒకసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన మనం ఏం చేయడం కావద్దుమా, కంటెంట్ అనేది ఏం చేయడం కావద్దుమా, క్రియేట్ చేయడం కావద్దు. అంటే కంటెంట్ అనేది ఏం చేయడం కాదు, మోడిఫై చేయడానికి అనేది అవ్వదు. అదే స్ట్రింగ్ బిల్డర్ లోని స్ట్రింగ్ బఫర్లో మనకి ఏం చేస్తామా, ఒకసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన కంటెంట్ అనేది కొన్ని ఏం చేసుకోవచ్చుమా, సేమ్ ఆబ్జెక్ట్లో మనం ఏం చేసుకోవచ్చు, మోడిఫై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి థ్రెడ్ సేఫ్ ఉంది. స్ట్రింగ్ అలాగే స్ట్రింగ్ బఫర్ అనేది మనకి ఏంటి, మనకి ఇక్కడ థ్రెడ్ సేఫ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి వర్క్ ఇన్ ద మల్టీ థ్రెడింగ్ అంటే స్ట్రింగ్ బఫర్ అనేది ఎక్కడ వర్క్ అవుతుందా, మనకి మల్టీ థ్రెడింగ్ లో కూడా మీకు ఏమవుతుందా వర్క్ అనేది జరుగుతుంది. బట్ స్ట్రింగ్ బిల్డర్ వచ్చేసి ఏంటి, మనకి ఇక్కడ నాట్ ఏ థ్రెడ్ సేఫ్, ఇట్ ఇస్ వర్క్ ఇన్ ది దీని నాట్ ఏ థ్రెడ్ సేఫ్ కాబట్టి ఏమవుతుంది, మనకి మీకు ఫాస్ట్ గా మీకు ఏమవుతుందా వర్క్ అనేది జరుగుతుంది. ఓకేనా, తర్వాత ఏముంది మనకి పర్ఫార్మెన్స్. స్ట్రింగ్ లోకి వచ్చినట్టు ఏముంటుంది, మనకి స్లోగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి ఏదైనా కంటెంట్ మోడిఫై చేస్తే మనకి ఏమవుతుందా ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, మనకి ఏమవుతుందా పర్ఫార్మెన్స్ అనేది మీకు ఏమవుతుందా స్లోగా ఉంటుంది. తర్వాత స్ట్రింగ్ బఫర్ అనేది ఏముంటుంది, మనకి మీడియం పర్ఫార్మెన్స్ ఉంటుంది. బికాస్ ఇస్ ద సింక్రనైజ్ కాస్ డిలే అంటే ఏంటి, సింక్రనైజ్ అంటే ఏంటి, ఒక ట్రెడ్ ఉంటుంది కాబట్టి మనకి ఏమవుతుందా డిలే అనేది మీకు ఏమవుతుందా జరుగుతుంది. స్ట్రింగ్ బిల్డర్కి వచ్చినట్టు ఏముంటుంది, మనకి ఫాస్ట్గా ఉంటుంది. బికాస్ దెర్ ఇస్ నో సింక్రనైజ్ అంటే ఆర్డర్ వైజ్ మీకు ఒకే ట్రెడ్ దగ్గర మీకు ఏమవుతుందో జరగదు కాబట్టి ఏముంటుంది మనకి ఫాస్ట్ గా ఉంటుంది. ఓకేనా, తర్వాత ఏముంది మనకి మెమొరీ యూసేజ్. స్ట్రింగ్ లోకి వచ్చినట్టు ఏముంటుందో అయి ఉంటుంది. ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా మీరు కంటెంట్ కానీ మోడిఫై చేసుకోవాలనుకోండి మా ప్రతిసారి ఏమవుద్ది కొత్త ఆబ్జెక్ట్ అనేది మీకు ఏమవుతుందో క్రియేట్ అవుతుంది. అంటే ఏంటి మళ్ళీ మీకు ఏమవుతుంది ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందో మెమొరీ యూటిలైజేషన్ అనేది మీకు ఏమవుతుందో హెవీగా ఉంటుంది. అందుకే స్ట్రింగ్ లో మనకి ఏమవుతుంది హై మెమొరీ యూటిలైజేషన్. తర్వాత స్ట్రింగ్ బఫర్కి వచ్చినట్టు ఏముందో ఇక మనకి మీడియం ఉంటుంది. ఎందుకంటే ఇక మనకి స్ట్రింగ్ బఫర్లోకి ఏమో కొద్ది మెమొరీ మాత్రమే ఏం చేస్తామో కంపేర్ టు స్ట్రింగ్ తో కంపేర్ చేస్తే స్ట్రింగ్ బఫర్ అనేది కొద్ది మెమొరీ మాత్రమే ఏం చేస్తామో ఆక్యుపై చేసుకుంటుంది. బట్ అన్నిటికంటే మెమొరీ యూసేజ్ లో మీకు ఏది బెస్ట్ అంటే స్ట్రింగ్ బిల్డర్ అనేది ఏం చేస్తామో మనకి బెస్ట్. ఇక్కడ ఏం చేస్తామో ఓన్లీ తక్కువ మెమొరీ మాత్రమే ఏం చేస్తుందో ఆక్యుపై అనేది చేసుకుంటుంది. అంటే మనకి తక్కువ మెమొరీ అనేది ఏం చేసుకుంటాం ఆక్యుపై చేసుకుంటుంది కంపేర్ టు స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ లోని. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి మోడిఫికేషన్. ఇంకేస్ స్ట్రింగ్ లో ఏదైనా మోడిఫై చేసుకోండి మాటికి మీకు ఏమవుతుందో కొత్త ఆబ్జెక్ట్ అనేది మీకు ఏమవుతుందో క్రియేట్ అవుతుంది. అదే స్ట్రింగ్ బఫర్ లో మనకి ఏమవుతుందో సేమ్ ఆబ్జెక్ట్ లో మీకు ఏమవుతుందో డేటా అనేది మీకు ఏమవుతుంది మనకి మోడిఫై అవుతుంది. అలాగే స్ట్రింగ్ బిల్డర్ లో కూడా మనకి ఏమవుతుందో సేమ్ ఆబ్జెక్ట్ లో మీకు ఏమవుతుందో డేటా అనేది మీకు ఏమవుతుందో మోడిఫై అనేది మీకు ఏమవుతుందో జరుగుతుంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి సింక్రనైజేషన్. స్ట్రింగ్ లోకి అసలు ఏమవసరం మనకి సింక్రనైజ్ అనేది ఏం చేస్తుంది మనకి అవసరం లేదు. స్ట్రింగ్ బఫర్ లో మనకి ఏమవుతుంది మనకి ఇక్కడ సింక్రనైజ్ మెథడ్ ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ థ్రెడ్ సేఫ్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ మనకి యూజ్ అనేది చేస్తుంది. అలాగే స్ట్రింగ్ బిల్డర్కి వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ఎలాంటి సింక్రనైజ్ అనేది మీకు ఏం చేద్దామో అలొకేట్ చేయదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి ఫాస్ట్ గా మీకు ఏమవుతుందో పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, అసలు స్ట్రింగ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, స్ట్రింగ్ బఫర్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు దాని గురించి ఏం చేద్దామో చూద్దాం. స్ట్రింగ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, మనకి జావా ఫస్ట్ వర్షన్ నుంచి మనకి ఏమవుతుందో స్ట్రింగ్ అనేది ఏం చేశారు ఇంట్రడ్యూస్ అనేది చేశారు. అలాగే స్ట్రింగ్ బఫర్ కూడా ఏముంది మనకి ఫస్ట్ వర్షన్ నుంచి మనకి ఏముంది ఇక్కడ మనకి స్ట్రింగ్ బఫర్ ఉంది. బట్ స్ట్రింగ్ బిల్డర్ అనేది ఎక్కడ లేదు మనకి ఫస్ట్ వర్షన్ నుంచి లేదు. ఇది ఎప్పుడు వచ్చింది మనకి జావా 1.4 వర్షన్ నుంచి మనకి ఏమొచ్చిందో స్ట్రింగ్ బిల్డర్ అనేది మనకి ఏమొచ్చిందో వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఏముంది మనకి బెస్ట్ యూజ్ కేసు. ఇదేంటి మా కాన్స్టెంట్ స్ట్రింగ్స్ అయితేనే మనకి ఏం చేసుకోమన్నారు ఇక్కడ మనకి స్ట్రింగ్ అని యూజ్ చేసుకోమని. కాన్స్టెంట్ స్ట్రింగ్ ఏంటి, ఒకసారి కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఎలాంటి మోడిఫై చేయలేదు అన్నప్పుడు మాత్రం ఏం చేయమంటుంది ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేది ఏం చేయమంటుందో యూజ్ అనేది చేయమంటుంది. అదే మీరు మల్టీ థ్రెడింగ్ యాప్స్ కానీ యూజ్ చేస్తారు అనుకోండి మా అప్పుడు ఏం చేయమంటుంది ఇక్కడ మనకి స్ట్రింగ్ బఫర్ అనేది ఏం చేయమంటుంది ఇక్కడ మనకి యూజ్ చేయాలంటే మల్టీ థ్రెడింగ్ అంటే ఒకేసారి కామన్ మెమరీ యూజ్ చేసుకుని టాస్క్ కానీ పర్ఫామ్ చేసుకోవాలంటే అప్పుడు ఏం చేసుకోమంటుంది మనకి ఇక్కడ
స్ట్రింగ్ బఫర్ అనేది ఏం చేయమంటున్నారు ఇక మనకి యూజ్ అనేది చేయమంటున్నారు. అలాగే ఇక్కడ ఏం చేసుకున్నాం స్ట్రింగ్ బిల్డర్ అనేది ఏంటి సింగిల్ థ్రెడ్. అలాగే మనకి ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకి ఏం చేసుకుంటారమో స్ట్రింగ్ బిల్డర్ అనేది ఏం చేస్తారు ఇక మనకి యూజ్ అనేది చేసుకోమని చెప్తున్నారు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద string buffer and string builder. I hope everyone like this video, like and share and subscribe to my channel.